పవన్ కళ్యాణ్ నాగబాబుల్ని టార్గెట్ చేస్తూ సాక్షి ఒక అటాకింగ్ స్టోరీ ఇచ్చింది. 2 లక్షల పుస్తకాలు చదివానన్న స్వయం ప్రకటిత మీద ఆయన విలువల గురించి, అనుబంధాల గురించి ఊగిపోతూ ప్రసంగించడం ఆయనకు అలవాటు. అందరూ తనలాగే ఆలోచించాలని, తన మార్గంలో నడవాలని ప్రవచన పలుకులు పలకడం కూడా ఆయనకే సొంతం. చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు, చంద్రబాబు యొక్క అంటూ అందరూ ఆ బాబు కోసమే పరితపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేత, ఎన్నెన్నో నీతులు చెప్పే ఆ నేత నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం చిరునామాతో ఓటు పొందడం ఇప్పుడు చర్చనీయాంశం. దెయ్యాలు వేదాలు వలించడం అంటే ఇదే మరి అంటూ డోర్ నెంబర్ 11-1903ని అడ్రస్గా చూపించి జనసేన నేత పవన్ కళ్యాణ్ నమోదు చేసుకున్న ఓటు అన్నటువంటిది డోర్ నెంబర్ 11-1903 మీద ఉన్న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం చిరునామాకు సంబంధించి హైలైట్ చేశారు. వాస్తవంగా ఆయన ఇక్కడ కనుక ఉండకపోతే తప్పు. ఆయన అక్కడ ఉంటున్నారు, హోటల్లో దిగచ్చు, ఎక్కడైనా దిగచ్చు. ఆయనకి అందులోనే చిన్న గెస్ట్ హౌస్ లాంటిది కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారి. ఆయన అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అక్కడ ఆయన ఓటును తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అటాకింగ్ స్టోరీ రాయాలి కాబట్టి రాసినట్టుంది. లేకపోతే నాగబాబు గారి మీద ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డినరీ రెసిడెన్స్తోనే ఓటు నమోదుకు వీలు అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజు రాత్రి నిద్రపోయే నివాసం, రాష్ట్రానికి అప్పుడప్పుడు వచ్చే పవన్ ఎక్కువగా హోటల్లోనే బస అంటూ రాసుకొచ్చారు. ఇది పచ్చి తప్పు. లేకపోతే తమ్ముడు బాటలోనే అన్న నాగేంద్రబాబు వడ్డేశ్వరంలోని దొంగ చిరునామాతో ఓట్ల నమోదుకి ఫలయత్నం. తెలంగాణలో పోలింగ్ ముగిసిన మరునాడే ఆన్లైన్లో దరఖాస్తు, అధికారుల తనిఖీలో దొంగ చిరునామా గుర్తింపు, నోటీస్ ఇచ్చిన అధికారుల ముందు ఇంటి యజమాని హాజరు. దాంతో నాగేంద్రబాబు సహా కుటుంబ సభ్యుల 6 ఓట్లు తిరస్కరణ. ఇందులో ఒకటి ఫ్యాక్ట్ ఉంది, ఇక్కడ ఉంటున్నప్పుడు మాత్రం ఓటు హక్కు వస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంతకుముందు ఆయన ఎన్నికల కమిషనర్, స్వయంగా కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఆ తర్వాత లెక్కలు చూశాక ఇక్కడే ఉంటున్నారన్నటువంటి కాన్సెప్ట్ తర్వాతనే ఇక్కడే అంటే ఇక్కడ నివాసం ఉంటున్నారన్నట్టు చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉంటే నాగబాబు గారు సరిపోతుంది. ఎట్లాగో ఇక్కడ ఏదో పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారంటున్నారు కదా, నరసాపురం ఎక్కడో. ఆయన శుభ్రంగా అక్కడ పోటీ చేసేటట్టు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారో అక్కడే రెసిడెన్స్ పెట్టుకుని అక్కడ ఇమీడియట్గా ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఉండటం బిగిన్ చేసి ఓటు హక్కు అడిగితే ఏ ప్రాబ్లం ఉండదు.